నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ్ అప్పాజీ గారు. నమస్తే అండి అప్పాజీ గారు. నమస్తే సోనా. అప్పాజీ గారు, అప్పట్లో సినిమా వాళ్లకు నంది పురస్కారాలు అని అంటే అది ఒక్కటి చాలు జీవితానికి, రెండో మాట అక్కర్లేదు. ఇప్పటికీ కూడా మనం సీనియర్ ఆర్టిస్ట్ కదా, సీనియర్ ఆర్టిస్టుల దగ్గరికి వెళ్ళామనుకో ఎన్ని అవార్డులు రానివ్వండి ఏముండదు, బట్ నందికే స్పెషల్ షోకేస్ పట్టించి దానికి లైటింగ్లు పెట్టించి నాకు నంది వచ్చింది చూడని చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళంతా ప్రౌడ్ మూమెంట్ కింద ఫీల్ అవుతారు. అండ్ మనకు కూడా అంతే, ఎవరైనా ఒక ఆర్టిస్ట్ నంది వచ్చిందంటే నంది వచ్చింది అంట. బట్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎలాంటి పరిస్థితికి వెళ్ళాము మనం అంటే, అప్పట్లో నందిచ్చేవారట, ఇప్పుడేమి నంది లేదు మరి కదా, ఆ సిచ్యువేషన్కి వెళ్ళిపోయాం. ఓకే, బట్ ఇప్పుడు మనం రెండు రకాల నందులు చూస్తున్నాం. ఒకటి ఉగాది పురస్కారాలు అంటే నంది, ఇంకోటి మేము దుబాయ్లో ఇవ్వబోతున్నాం నందులు అంటూ. ఇవి కూడా గవర్నమెంట్ ఇస్తుందా, అది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గానే ఉంది. ఏం చెప్తారు? కరెక్టే నువ్వు అన్నట్టు, ఇది చాలా మందిలో ఇది అవుతున్న ప్రశ్న. ఇది అంతకుముందు నంది అవార్డు, అంతకుముందని కాదు ఇప్పటికి కూడా నంది అవార్డులకి ఎందుకు అంత ప్రత్యేకత గౌరవం ఉందంటే, ప్రభుత్వాలు ఇచ్చే పురస్కారాలు అవి. ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు ఇచ్చే పురస్కారాలు వేరు, ప్రభుత్వాలు ఇచ్చే పురస్కారాలు వేరు. పైగా అప్పుడు నంది పురస్కారాలకి చీఫ్ మినిస్టర్ వచ్చి బహుకరణ చేసేవాళ్ళు. సాక్షాత్తు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి అవార్డులు ఇచ్చేవాళ్ళు. కాబట్టి అందరూ కూడా నంది వస్తే అది ఒక అచీవ్మెంట్ లాగా ఫీల్ అవుతుండేవాళ్ళు. కానీ మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ ఈ అవార్డులు ప్రకటించడంలో ఇవ్వడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నాయి. దాని మీద విమర్శలు వచ్చినా కూడా వాళ్ళు ఎందుకనో మరి పెద్దగా పట్టించుకోవట్లేదు. చాలామంది వేదికల మీద విజ్ఞప్తులు చేస్తున్నారు, ఇలాగ ఇవ్వాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వం పరిశ్రమను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందంటే చూద్దామని చెప్పి అంటున్నారే తప్ప అవి ఆచరణ రూపదాల్చట్లేదు. అంటే నంది ఆంధ్రప్రదేశ్ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇస్తున్న ఇది కాబట్టి నందిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అన్నట్టు వదిలేశారు. తెలంగాణ ప్రభుత్వం సింహ పేరుతోటి అవార్డులు ఇస్తామని ప్రకటించారు. ఇటు సింహ అవార్డులు ఇవ్వట్లేదు, అటు నంది అవార్డులు ఇవ్వట్లేదు. ఇటు సింహ అవార్డులు ఇస్తేనైనా కనీసం నంది అవార్డులకి ఒక ఇది వచ్చి ఉండేది, వాళ్ళు ఇస్తున్నారు మనం ఇవ్వకపోతే బాగుండదని చెప్పి. అటు నంది అవార్డులు ఇవ్వట్లేదు, ఇటు సింహ అవార్డులు ఇవ్వట్లేదు. ఈ నేపథ్యంలో కొన్ని సంస్థలు ఉగాది నంది పురస్కారాలని, దుబాయ్ నంది పురస్కారాలని చెప్పి ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి. దీనివల్ల కన్ఫ్యూజన్ వస్తుంది, ఏంటి నంది పురస్కారాలు ప్రైవేట్ సంస్థలు ఇవ్వడం ఏంటనేది. దీని మీద మరి నాకు తెలిసి ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకోవాలి. యాక్చువల్గా నంది పురస్కారాన్ని ఇవ్వడం ఏంటయ్యా, గవర్నమెంట్ది కదా ఇది అని చెప్పి కొంచెం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందని నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నాను. అంటే ఇప్పుడు ఏమైందంటే, ఈవెన్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లు కూడా, ఇప్పుడు ఉదాహరణకు అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని ఉండేది. ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో దాని తర్వాత దాన్ని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని చేశారు. అప్పుడు ఏం చేశారు, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని వేరే వాళ్ళు పెట్టేసుకున్నారు, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని ఒకరు పెట్టుకున్నారు, ఇలాగ నవ్యాంధ్ర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని ఒకరు పెట్టుకున్నారు. ఇలా ప్రతి ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో టైటిల్ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు, బ్యానర్ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఇదంతా కొంత గందరగోళం ఉంది. ఇప్పుడు అది కాస్త నంది అవార్డుల వరకు వచ్చేసింది. కాబట్టి దీని గురించి మన పరిశ్రమ పెద్దలు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ కొంచెం సీరియస్గా తీసుకొని ఈ నంది అవార్డులు, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నంది అవార్డులు మీరు ఇస్తున్నారేంటి, మీరు ఇంకో పేరు పెట్టుకోండి అని చెప్పాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నా. లేదు అంటే వాళ్ళే నంది అవార్డులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణం ఇవ్వడం దీనికి పరిష్కారంగా నేను భావిస్తున్నాను. ముఖ్యంగా నందుల దగ్గరకు వచ్చేసరికి దుబాయ్లో ఇస్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడు నందిని ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆర్టిస్టులు, వాళ్ళందరినీ దుబాయ్ తీసుకెళ్ళాలి, అక్కడ అకామిడేషన్ ఇవ్వాలి, అవార్డు ప్రదానోత్సవం జరగాలి, మళ్ళీ తీసుకురావాల్సిన బాధ్యత అంతా. అంటే ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ చేసేటప్పుడు దీన్ని కొంత కమర్షియలైజ్ చేస్తారు, అంతే కదా. ఇప్పుడు అంటే ఈ కొత్తగా చేస్తున్నదేం కాదు దుబాయ్లో, అంతకుముందు సైమా అవార్డ్స్ అని, అలాగే మన బాలీవుడ్లో కూడా చాలా సంస్థలు వేరే వేరే దేశాల్లో చేస్తుంటాయి. అది మనం తప్పు పట్టడానికి లేదు. అంటే వాళ్ళ స్పాన్సర్ని బట్టి, వేరే దీన్ని బట్టి, అక్కడ ఏర్పాటు చేసే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ని బట్టి ఇలా ఉంటాయి. అది దుబాయ్లో చేయడాన్ని మనం తప్పు పట్టలేం. కానీ నంది పురస్కారం అనడాన్ని కొంతమంది ఆక్షేపణ తెలియజేస్తున్నారు. గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి నంది పురస్కారాలు అంటే దానివల్ల ఏమవుద్దంటే, ఇప్పటివరకు నువ్వు ఇందాక అన్నావు, ఎవరికైనా నంది అవార్డు వస్తే దాన్ని చాలా ప్రత్యేకంగా పదిలంగా చూసుకొని దానికి
చిన్న లైటింగ్ కూడా పెట్టి అంత అపురూపంగా చూసుకునే ఇది ఇప్పుడు ఏమవుద్ది, డైల్యూట్ అయిపోద్ది. ఆ రెస్పెక్ట్ కాస్త కొంచెం ఎవరు పడితే, ఇప్పుడు నంది పురస్కారం అంటే నువ్వు ఇచ్చేసి నేను ఇచ్చేసి కొనుక్కుంటున్నారు అంటూ కూడా అంటే విమర్శలు అంటే అవార్డులకి ప్రభుత్వ పరంగా ఇచ్చే అవార్డులకు కూడా ఇప్పుడు విమర్శలు ఉంటాయి. మా దానికి ఇవ్వకుండా వాళ్ళ దానికి ఇచ్చారు, అది ఇది అని చెప్పి విమర్శలు చేస్తుంటారు. కానీ దీనివల్ల ఏమవుద్దంటే నంది పురస్కారాలు పేరిట ఎవరు పడితే వాళ్ళు ఇవ్వడం వల్ల కొంత దానికి కీడు జరిగే అవకాశం ఉంది. అంటే కొంచెం ఇప్పుడు లేట్ అయినా సరే, ఇప్పుడు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఏర్పడింది. అందులో ఒక 2.5 సంవత్సరాలు కరోనా ఛాలెంజ్లో ఫేస్ చేయాల్సి వచ్చింది. కాబట్టి కొంచెం డిలే అవ్వడాన్ని మనం తప్పుపట్టలేము. తర్వాతైనా చెయ్యాలి. కాబట్టి ఈ లోపల ఎవరెవరో చేసే నంది అవార్డులు దాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరో ఒకరు ప్రశ్నించి, నువ్వు నంది అవార్డు ఇవ్వడం ఏంటయ్యా, రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డు కదా, నువ్వు కావాలంటే వేరే పేరు పెట్టుకోవాలి తప్ప ఇలా ఇవ్వడం కరెక్ట్ కాదని చెప్తే బాగుంటుందేమో నేను అనుకుంటున్నాను. అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే ఇప్పటి వరకు వాళ్ళు ఇవ్వడం లేదు, నువ్వు కూడా ఇవ్వనివ్వట్లేదు అని అంటే ఇప్పుడు అమ్మ బెట్టను రిపీట్ అలా అది కరెక్టే. అంటే నువ్వు అన్నది కరెక్టే. మళ్ళీ అడుగుతా రిపీట్ అంటే ఇప్పుడు జనరల్ గా ప్రభుత్వం ఇవ్వడం లేదు, ఇంకొకరిని ఇవ్వనివ్వడం లేదు. జనరల్ గా ఏమంటారు, ఇప్పుడు అమ్మ పెట్టదు అడుక్కు తిన్నది అంటే ఒక సామెత ఉంటుంది కదా, సో అలా చేస్తున్నాయి గవర్నమెంట్స్ అని కొంతమంది విమర్శిస్తున్నారు. విమర్శలు ఏం చెప్తారు అంటే ఉదాహరణకి మనం కొన్ని ప్రతిష్టాత్మక పురస్కారాలు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారాలు ఉన్నాయి. మనం పేర్లు వాటిని ఎందుకు చెప్పడం, వాళ్ళు ఏదైనా కారణం వల్ల ఒక సంవత్సరం 2 సంవత్సరాలు అవ్వకపోతే ఆ పేరుతోటి ఇంకెవరైనా ఇస్తారా? ఇవ్వకూడదు కదా. ఇది కూడా అంతే. మీరు వేరే పేరు పెట్టి ఇవ్వండి, దానికి ఇంకా నంది కంటే కూడా ఇంకా మంచి అందమైన పేరు పెట్టండి తప్ప సేమ్ పేరు నంది అవార్డు తోటి మీరు దుబాయ్లోనో లేదంటే అమెరికాలోనో ఇవ్వడం అనేది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. ఓకే సరే. మరి ఇప్పుడు ఈ అంటే రాష్ట్రం విభజింపబడిన తర్వాత ఆంధ్ర వాళ్ళు ఇస్తారని తెలంగాణ వాళ్ళు ఇస్తారని ఆంధ్ర వాళ్ళు, విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం సింహ అవార్డులు అదే పేరు మార్చింది. వీళ్ళు ఇస్తే మేము ఇద్దాంలే అలాని కాదు, కొంత వాళ్ళు ఇచ్చాక మేము ఇద్దాంలే అలాని కాదు. చెప్పాను కదా, మధ్యలో ఒక 2.5 సంవత్సరాలు కరోనా తినేసింది కదా, ఇంక వేరే దాని గురించి ఆలోచించడానికి వీళ్ళు కానీ పరిస్థితులు నెలకొన్నాయి కదా అప్పుడు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితుల నుంచి మనం నెమ్మదిగా బయటపడ్డాం కాబట్టి ఇప్పటికైనా సరే మించిపోయింది లేదు, బెటర్ లేట్ దెన్ ఎవర్ అని ఇప్పటికైనా అవార్డుల కోసం ఒక కమిటీని ఇటు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసి అవార్డులు ఇచ్చే దిశగా కృషి చేస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. మొన్న పోసాని కృష్ణమురళి గారు ఇవన్నీ కమ్మనందులు అన్నారు, ఒక సామాజిక వర్గానికి దాన్ని ముడిపెట్టారు, దాన్ని ఎట్లా చూడాలి? అంటే ఆ విమర్శ ఆయన ఏ కోణంలో చేసాడో మనకు తెలియదు, కానీ అది కరెక్ట్ కాదు. కమ్మనందులు అని చెప్పాను అనేది అంటే ఇండస్ట్రీ రూల్డ్ బై కమ్మ అన్నట్టుగా అది ధ్వనిస్తుంది. అదేం కాదు. అంటే ఆయన కమ్మ కాబట్టి అంత ధైర్యంగా అది చెప్పగలిగాడు, లేదంటే వేరే వాళ్ళు ఆ మాట అనడానికి అంత సాహసం చేయరు. దాన్ని చాలామంది ఖండించారు కదా, ఇప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కానీ ఇంకొక కొంతమంది పెద్దలు అది ఖండించారు. ఆయన కూడా అన్నది ఏంటంటే అవార్డుల ప్రక్రియ చేస్తే సక్రమంగా ఇవ్వాలి, ఇస్తే పర్ఫెక్ట్గా అర్హులను గుర్తించి ఇవ్వాలి, లేకపోతే ఏదో లాబింగ్కో లేకపోతే ఇంకొక కోణంలోనో చూసి ఏదో ఫేవర్ చేసినట్టుగా ఇవ్వకూడదు. చేస్తే పర్ఫెక్ట్గా చేయాలి, ఆ పర్ఫెక్ట్గా చేయడం కోసమే కొంత టైం తీసుకుంటున్నాము అన్న. ఇంకొకటి ఏంటంటే ఆయన ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్కి ఈ మధ్య జస్ట్ ఒక 3 months బ్యాక్ ఆయనకి పదవి ఇచ్చారు. 3 months అంటే చాలా తక్కువ ఇది కదా. ఆయన దానికోసం కృషి చేసి, అంటే ఇండస్ట్రీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి మేలు చేయాలి, అవార్డుల గురించి ఏం చేయాలి, వీటన్నిటి మీద ఖచ్చితంగా వాళ్ళు కొంత కసరత్తు చేస్తారు. దీనికి త్వరలోనే ఒక ఇది లభిస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే స్వర్ణ, థ్యాంక్ యూ.